వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో రిలీజ్ అవ్వగా ఇండియాలో కూడా భారీ లెవెల్లో ఒక టాప్ స్టార్ నటించిన పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయింది ఈ సినిమా. మరి సినిమా ఎలా ఉంది, ఎంతవరకు అంచనాలను అందుకుంది, ఇలాంటి విశేషాలను తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే స్పైడర్ మ్యాన్ తన శరీరంలో ఊహించని మార్పులను గమనించి తనకు అసలు ఏమవుతుందో అనే టెన్షన్ లో పడిపోతాడు. దాంతో వెంటనే డాక్టర్ హల్క్ దగ్గరికి వెళ్లి తనకు ఏమైందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ క్రమంలో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఆ తర్వాత ఎదుర్కొన్న ఇబ్బందులను, వాటి నుండి తప్పించుకొని తను అనుకున్నది ఎలా సాధించాడు, ఎంతవరకు సేఫ్ అయ్యాడు అన్నది మొత్తం మీద సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఓవరాల్ గా హాలీవుడ్ మూవీ అంటే విజువల్స్ పరంగా ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో అదే రేంజ్ లో మెప్పించింది స్పైడర్ మ్యాన్ సినిమా. ప్రతి సీన్ విజువల్ గా ఓ రేంజ్ లో మెప్పించగా 3D యాంగిల్స్ అలాగే గ్రాఫిక్స్, విజువల్స్ అన్ని కూడా టాప్ నాట్స్ అనిపించే విధంగా ఉన్నాయి. కథ నార్మల్ గా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా స్పైడర్ మ్యాన్ ఎమోషనల్ జర్నీని ఎక్సలెంట్ గా చూపించారు సినిమాలో. అదే సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారింది. యాక్షన్ సన్నివేశాలు కూడా అదరగొట్టగా హల్క్ కి స్పైడర్ మ్యాన్ కి మధ్య జరిగే సన్నివేశాలు అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయని చెప్పవచ్చు. అవి థియేటర్స్ లో చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఓ రేంజ్ లో ఎక్సైట్ ఫీల్ అవ్వడం ఖాయం. సినిమా కొంచెం లాగ్ అయిన ఫీలింగ్ అక్కడక్కడ కలిగిన ఎమోషనల్ జర్నీ అడుగడుగున ఆకట్టుకుందనే చెప్పాలి. అదే సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఓవరాల్ గా సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా స్పైడర్ మ్యాన్ లవర్స్ కి మరో మంచి మూవీగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ మరీ ఎక్కువ పెట్టుకుని థియేటర్స్ కి వెళ్తే కొంచెం డౌన్ అయ్యే అవకాశం ఉండగా, నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్స్ కి వెళ్తే మాత్రం ఓవరాల్ గా సినిమా ఆడియన్స్ ను ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే థియేటర్స్ బయటికి వచ్చేలా చేస్తుంది. ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ లవర్స్ కి అయితే ఒక ఎమోషనల్ డ్రామా పీక్స్ లో మెప్పించే విధంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తం మీద సినిమాకు ఈజీగా 2.75 స్టార్స్ ఇవ్వవచ్చు. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించింది, ఎంతవరకు మెప్పించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.